అక్షయ్ చేసిన పనికి పల్లవి అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి పార్వతి అయితే అమ్మ పల్లవి ఆగమ్మా ఆగు అంటుంది. అయినా సరే పల్లవి ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అత్తయ్య ఆగమంటే ఇలా అంటూ ఉంటుంది పల్లవి, నేను ఈ ఇంట్లో ఉండాలంటే మీ పెద్ద కొడుకు నాకు సారీ చెప్పాలి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అవని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అవును, మీ పెద్ద కొడుకు సారీ చెప్తేనే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే ఇక్కడ ఉండను నేను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్షయ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలో కమల్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మా ఆయన సారీ చెప్తేనే ఉంటావా లేకపోతే ఉండవా? మా ఆయన నీకు అస్సలు సారీ చెప్పే ప్రసక్తే లేదు, మా ఆయన గారు నీకు సారీ చెప్పరు అని చెప్పి అవని గట్టిగా తేల్చి చెప్పేస్తుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్వతమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో పల్లవి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో పార్వతి అయితే ఆ పల్లవిని ఆపి, ఆగమ్మా పల్లవి, అక్షయ్ నువ్వు పల్లవికి సారీ చెప్పు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అవని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటి ఏమన్నారు అని అంటే, అవును నువ్వు నా కోడలు పల్లవికి సారీ చెప్పాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్న పార్వతి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అవని వాళ్ళు షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటారు. ఇంతలో అవని ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మా ఆయన సారీ చెప్పాలా? ఇది గౌరవానికి సంబంధించినది కాదు అత్తయ్య, ఆత్మాభిమానానికి సంబంధించినది, మా ఆయన చచ్చినా సారీ చెప్పరు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇంతలా పార్వతమ్మ అయితే, రే నువ్వు పల్లవికి సారీ చెప్తావా లేదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న అవని అయితే, ఆయన సారీ చెప్పరు, ఏమండి మీరు సారీ చెప్పకండి, ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. ఇక అక్షయ్ పల్లవికి సారీ చెప్తాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe.